పూడి బాబురాజు గారు జడ్పీ చైర్మన్ అయితే నీరు చెట్టు పథకం కింద మొత్తం చెరువు మట్టినంతా కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు మొత్తం దారాదత్తం చేస్తున్నారు. మరోవైపు దేవుడి మాన్యం నల్లచెర్ల మండలం చుట్టూ దేవుడి మాన్యాలు ఎక్కడున్నా కూడా కబ్జా చేస్తున్నారు. మరోవైపు ఇటిక్యాల మాణిక్యాలరావు గారు అంటే మీ పార్టీలోనే ఉన్న ఆ వర్గం కూడా విమర్శిస్తుంది. ఇటువైపు నీరు చెట్టు కింద చెరువు మట్టిని అమ్మేసుకుంటున్నారు బాబురాజు గారి కార్యకర్తలు. మరోవైపు ఇటిక్యాల మాణిక్యాలకు సంబంధించిన వర్గీయులు కూడా మా నాయకుడితో ఏం చేసుకోలేక భూములని కబ్జా చేసుకుంటున్నారు వాళ్ళని కూడా ఆరోపిస్తారు. వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మాణిక్యాలరావుకి నాకు పట్టలేదు కదా అన్న. అలాంటివి ఏమైనా ఉంటే ఆయన చెప్పి మొత్తం పిక్కిచ్చేయచ్చు కదా. దేవుడి మాన్యాలు ఎక్కడ ఉన్నాయండి? దేవుడి మాన్యాలు ఎక్కడన్నా ఉంటాయా? దేవుడి మాన్యాలు ఎవడన్నా ఆక్రమిస్తామా? ఆక్రమించినట్టు పాపం తగిలిపోతాడు. పాపం తగిలిపోతాడండి, చస్తాడాడు. ఏమండి నా మీద ఏదన్నా ఆరోపణ ఉంటే ఆధారం పట్టుకుని రమ్మనండి. 100% ఆ పదవి ఆ రోజు నాడు ఆ నిమిషంతో ఎగిరిపోయిద్ది. నేను ఓపెన్ ఛాన్స్ ఇస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీరు చెట్టు మట్టి అంటున్నారు కదా, నల్లజర్లలో నా చెరువుల్ని బ్యూటిఫై చేయడానికి నేను ఒక చెరువు 2 చెరువులు, ఈ 2 చెరువులు జగన్నాథపురంలో నేను అడాప్షన్ తీసుకున్నాను విలేజ్ని. ఈ 3 చెరువుల్లో మట్టి తవ్వాం. ఒక చెరువుకి తవ్వి సంవత్సరం అయింది. 42 లక్షలు ఖర్చు పెడితే ఈ రోజుకి 16 లక్షలు కూడా రాలా. అర్థమైందా? డబ్బులు రాలా. నష్టపోయాను నేను చెరువులు తవ్వి కూడా. ఏమండి నమ్ముతారా మీరు? నమ్మరు. తాడేపల్లిగూడెంలో నిట్ కాంపౌండ్ వాళ్ళు కట్టాం, మేమే కట్టాం, మా కంపెనీనే కట్టింది. 20% లెస్ కేసాం, 50 నుంచి 60 లక్షలు పోయినాయి. నమ్ముతారా మీరు? సీసీ రోడ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ పనిచేసాం, పోయినాయి. కానీ మాకు వేరే వర్క్స్లో లాభాలు వచ్చినాయి. లాభాలు 4 కోట్లు వస్తే, నష్టాలు 2 కోట్లు వస్తే బ్యాలెన్స్ అవుతూ ఉంటాం. మేమేమి 100 కోట్ల వర్క్లు ఏం చేయట్లా. నీరు చెట్టు వర్క్ చేస్తే ఎంత ఉంటుందని 10 లక్షల చెరువు మాకు కావాలా? మేము దవ్వుతామా? ఏమొస్తాయి అందులో? ఏమొస్తాయి చెప్పండి? 10 లక్షల చెరువు తవ్వితే ₹1 కోటి వస్తే తీసుకుంటారా? ₹1 కోటి వస్తే చేస్తారు. పెద్ద వర్కులు చేస్తాం, టెండర్లో చేస్తాం, నామినేషన్ మీద తీసుకోం, వర్క్స్ చేస్తాం. ఇరిగేషన్ వర్క్ చేస్తున్నాం. మా పేరుని డైరెక్ట్గా లేకపోతే ఇంకొక ఆయన పేరుని వేసి సబ్ వర్కులు చేస్తున్నాం. ఇప్పుడు మా పేరుని కూడా కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకొని ఉన్నాను. నేను కూడా రాజకీయం చేయాలని అంటే వ్యవసాయం 30-40 ఎకరాల వ్యవసాయం ఉంటే వ్యవసాయం మీద వచ్చేదాని మీద మేము రాజకీయం చేయలేం కదా. రోజు మా అన్నలో తమ్ముళ్ళు పక్కన ఉన్న వాడితో రాజకీయం నడిపించలేను కదా. నేను కూడా నెల ఖర్చులు ఉంటాయి. మీకు తెలియదా నాగరాజు గారు? నెల ఖర్చులు ఉంటాయి. వ్యాపారం చేసుకోకుండా మేము ఎలాగ కమిషన్లు తీసుకోం. మా పుట్టుకు కానీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు కానీ అలాంటివి కాదు. కమిషన్లు తీసుకోవాల్సిన రోజు వస్తే రాజకీయాల నుంచి బయటకు పోతాం. వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం నేను నామినేషన్ మీద టెండర్లో లెస్కేస్తున్నాను. నేను నామినేషన్ మీద లెస్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నామినేషన్ మీద నేను ఏ ఊరు పని చేశాను, ఎంత లెస్ చేశానో మీకు చెప్తా. రమ్మనండి వాళ్ళని. ఏదో పిచ్చి వాగటం కాదు నాగరాజు గారు. బాధ వస్తుంది. ఒకరోజు రాత్రి కుమిలిపోయి డబ్బులు తీసుకున్నవాడు బతుకు ఒకలాగానే అయిపోయింది. ఇదేంటిది? మనం ఊర్లో ₹1 కోటి పని చేస్తే ₹1 కోటి బాపిరాజు మనుషులు పనిచేశారు, వీడికి ఒక 20 లక్షలు మిగిలిపోతుందని అంటున్నారు. మనం 20% లెస్కి పనిచేసామనంటే ఆ లెస్ ఏంటో ఆ కింద ఉన్న పబ్లిక్ తెలియట్లేదు. తెలిసిన మీడియా వాడు పబ్లిష్ చేయట్లేదు. నా బాధ అది. మీకు తెలుసు నాగరాజు గారు, నేను ఇంజనీరింగ్. మిమ్మల్ని మీడియా ఫోకస్ చేయడం లేదంటారు? మీడియా ఫోకస్ చేయలేదంటే మీడియాకి ఏం కావాలి? మసాలా కావాలి. మీ దగ్గర మసాలా లేదంటారా? మీడియా ఫోకస్ కావాలంటే మసాలా కావాలి. మీ దగ్గర మసాలా లేదంటారా? లేకపోతే నేనన్నా మసాలా ఇవ్వాలి. బాగా దూకుడుగా ఉంది. ఎవరి దగ్గర దూకుడు వ్యవహారం ఉంటుంది, అధికారులతో కానీ నాయకులతో గట్టిగా మాట్లాడతారు. ఈ జిల్లాలో అది ఇంకా మసాలా ఇచ్చినట్లే కదా. ఈ జిల్లాలో నేను ఎవరి మీదకైనా దూకుడుగా అంటే బూత్లో లేకపోతే ఇంకో విధంగా వెళ్ళలేను, నిలదీయగలుగుతాను. ఆ కెపాసిటీ నా దగ్గర ఉంది. నా దగ్గర మీడియా ఫోకస్ చేస్తుంది కదా. ఎందుకు చేసే విషయాలు చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సాక్షి పేపర్ అని రాస్తున్నాడు. సాక్షి పేపర్లో మా వాళ్ళు ఎవరో ఇళ్ల స్థలాలకు మట్టి తోలుకుంటున్నారంట ఊర్లో. మా కుర్రాళ్ళు మట్టి నాకు కూడా తెలియదు. చెరువులో మట్టి తీస్తే పూడికి తీస్తే గవర్నమెంట్ డబ్బు ఇచ్చి పూడికి తీస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు తోలుకుంటున్నారు. వీడికి నెప్పేంటి సాక్షి పేపర్ వాడికి? రాస్తూ ముళ్ళపూడి అనుచరులు, ముళ్ళపూడి చెరలో ముత్యాలమ్మ చెరువు అని ఒక చెరువు పెట్టి పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశాడు. ఇదేంటి నా చెరలో ముత్యాలమ్మ గురువు చెరువు ఏంటి? ఆ చెరువు దగ్గరలో కూడా నా పొలాలు లేవు కదా, ఎందుకు రాశాడని నేను అడిగితే అప్పుడు ఈ కారణం చెప్పారు. వెంటనే నేను నల్లజర్ల ఎంఆర్ఓకి ఫోన్ చేసి, నేను హైదరాబాద్లో ఉన్నా, ముత్యాలమ్మ చెరువులో ఎవరైనా ఎంక్రోచర్స్ ఉంటే ఆ ఎంక్రోచర్స్ లిస్ట్ తీసుకుని లేపు అవతల పడాయి అని చెప్పి ఆవిడకి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పాను. వెంటనే ఈ నల్లజర్ల గ్రామ వైసీపీ ప్రెసిడెంట్ 1 ఎకరం వాడు ఊడ్చుకుని అందులో 2 కోట్లు ఆస్తుంది. 5-6 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, మేము ఎవరం పట్టించుకోలే. వెంటనే పీకిచ్చేసా. వెంటనే వైసీపీ లీడర్ని పీకిచ్చేసి అది ఇప్పుడు మీరు తీసుకెళ్తాను కావాలంటారండి. ఈ ఊర్లో ఏమీ లేని పేదవాళ్ళకి 30 మందికి ఇల్లే ఇచ్చాను. అక్కడ
గుడిసెలు వేసుకుంటున్నారు అక్కడ. నేను ఎవరిది పీకిచ్చాను? వైసీపీ లీడర్ పీకిచ్చా. ఎవడు రాశాడు నా మీద? సాక్షి పేపర్ రాశాడు. నా చెరలో ఉందన్నాడు కదా, ఎవడ చెరలో ఉంటే పీకిచ్చానో రెండు రాని మీడియా వాళ్ళని అడుగుతున్నా, సాక్షి వాళ్ళని. నల్లజల్లు వచ్చి చూడరు నాయన, ఎవడు భూమి పీకిచ్చేసి ఎవడికి ఇచ్చాను నేను పట్టాలు, ఎవడికి ఇప్పించానో గుడిసెలు వేసుకోమని చెప్పి చూద్దాం రండి అన్న. రావట్లే పని. మీరు నాగరాజు గారు మీరు వస్తానంటే ఫిజికల్గా చూద్దరు కానీ సాక్షి పేపర్ నాకు రాశారు. ఇంకోటి అంటున్నారు కదా ఎండోమెంట్ది ఏదో అని. నేను కాంగ్రెస్ పార్టీ వసంత్ కుమార్ ఇక్కడ ఉండగానే రెవెన్యూ రికార్డ్స్, ఎస్ఆర్ఓ రికార్డ్స్ అన్నీ చూసుకుని వైట్ అమౌంట్ ఇచ్చి ఈ పౌల్ట్రీ నేను మా పార్ట్నర్ కలిసి ఉన్నప్పుడు వైట్ అమౌంట్ తోటి నేను ఎసెట్ కొనుక్కున్నాను. ఎవడన్నా దొంగ ఆస్తులను దొంగ భూములు వైట్తో కొనుక్కుంటాడా? బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కుంటే దానికి ఇష్టమైనట్టు మాట్లాడారు. ఆధారం ఉంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, రెవెన్యూ రికార్డ్స్లో అది ఎండోమెంట్ దాన్ని ఉంటే ఇప్పటికైనా ఇచ్చేస్తా. అయిపోయింది అనుకోండి, సగం పైన మేము అమ్మేశాం, చాలా డబ్బు పెట్టి కొన్నాం. రియల్ ఎస్టేట్ భూమిలో 7-8 ఏళ్ల క్రితం కొన్నాం. 8 ఏళ్ల తర్వాత మొన్న వెంచరేసి అమ్మేశారు. వెంచర్ కాదు, డైరెక్ట్గానే అమ్మేశాం. వెంచర్ ఏం కాదండి, అదంతా 40-50 సెంట్లు. అది మీరు అనుకున్నది ఏం కాదు. అది వెంచర్లు వేయడానికి మా భూములే, మా సొంత భూములనే వెంచర్లు వేసి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్కటి లేపుతున్నాం. ఈ ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత రండి కావాలంటే తీసుకెళ్తాను. ఈ ఊరు మధ్యలో ఉన్న నా భూముల్ని ఎన్ని అమ్మాను, మేము కొనుక్కున్నాయి కుటుంబ పరంగా, మా వాళ్ళంతా వెల్ సెటిల్డ్ బయట. మేము కొనుక్కున్నాయి తక్కువలో కొనుక్కున్నాయి, రేట్లు పెరిగిన తర్వాత ఎన్నేసి అమ్మేసామో చూపిస్తానండి. కావాలంటే మీరు లెక్క చూపిస్తానండి. మొత్తం మీద నేను అమ్మిన ఆస్తులు మొత్తం నేను సంపాదించినప్పుడు అవి నేను కొన్నప్పుడు 4 కోట్లు అయి ఉండొచ్చు మొత్తం ఆస్తులు విలువ. 3 కోట్లు 2 కోట్లు 4 కోట్లు. కానీ వాళ్ళ వాల్యూ అది 20 నుంచి 25 కోట్లు అసెట్ వాల్యూలు ఉంటాయి. నేను ఇక్కడగా కల్లూరులో కూడా ల్యాండ్స్ అమ్మాను నేను. మొత్తం మీద మీతో ఇప్పుడు బ్లాక్ ఉందా వైట్ ఉందంటారా? బ్లాక్ ఉందంటారా వైట్ ఉందంటారా? రెండు లేవు. రాజకీయం ఎలా చేస్తున్నారండి మళ్ళీ వైట్ లేకపోతే? నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మన జిల్లా పరిషత్ బ్యాంక్ అకౌంట్ అంటే జనరల్గా ఈ పౌల్ట్రీ అకౌంట్ ఉంది, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసుకుని ఎప్పుడన్నా అందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. మీ సొంత బాపిరాజు గారి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేదంటారా? ఒకటి ఉంది బ్యాంక్ అకౌంట్, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా కాబట్టి అదొకటి ఉంది. ఇదివరకు వ్యక్తిగతంగా కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా ఖచ్చితంగా. తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం, అది డమ్మీగానే ఉంది. ఎవరు మీరు జన్ధన్ ఖాతా లాగానే నాది కూడా అలానే ఉంది. బినామీలు వేస్తున్నారేమో అన్ని అకౌంట్లన్నీ. బినామీలు ఏంటండి, నా దగ్గర ఉంటే ఎక్కువైపోతే సర్ప్లస్ ఉంటే బినామీ కావాలి. సర్ప్లస్ లేకుండా నాకు బినామీ ఎందుకంటే డబ్బు సంపాదించేశారు బాపిరాజు గారు అని ఎవరు మాట్లాడుకోకుండా అన్ని కూడా బినామీ. సాక్షి వాడు రాశాడు మొన్న 125 కోట్లు ఉన్నాయని. 125 కోట్లు ఫోన్లో భవిష్యత్తులో ఎప్పుడైనా నేను 125 కోట్ల ఆస్తికి ఓనర్ అవ్వాలి అని అవుతానేమో ఆడ ఆశీస్సులు ఉంటాను అని అనుకున్నాను. కసి ఉంటుంది కదా, 125 కోట్లు సంపాదించాలని కసి పెట్టాడు ఆడు కూడా. ఇంతకు ఉన్నాయంటారా లేవంటారా? 125 కోట్లు సగం ఉన్నాయంటారా దాంట్లో సగం ఉన్నాయంటారా? దాంట్లోనా సగం కాదు కానీ ఒక 5% 10% లోపు ఉంటాయి. ఓకే, అన్నీ న్యాయంగా సంపాదించినవి ఉంటావు ఏమన్నా? మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి. మేము పూర్వం నుంచి ఉన్న ఆస్తులు కాకుండా నేను కొనుక్కున్న ఆస్తులు ఎలా కొన్నాను, ఏ రేట్లో కొన్నాను, అవి ఏ రేట్లు పెరిగిన ఆస్తులు నేను అమ్మి ఎలా ఖర్చు పెట్టాను మీకు కావాలంటే ఆఫ్ ద రికార్డు అన్నీ చెప్తా. మొహమాటం దాపరికం ఏది లేదు. నేను చెప్పినవి కాకుండా ఇంకోటి ఏదైనా ఉంటే నాగరాజు గారు మీ ఐ డ్రీమ్ ఛానల్ ఇంకా బాగుంటుంది దానికి రాసేస్తా. రాస్తారా అవి? గ్యారంటీగా. సరే మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎంక్వైరీ చేసుకుంటాం కాదు, ఈ యొక్క 2009 ఎలక్షన్ ముందు అమ్మింది కానీ 2014 ముందు 14 తర్వాత నేను అమ్మిన లిస్ట్ ఇచ్చేస్తా. అమ్ముతమే ఎక్కడన్నా 1 ఎకరం కానీ లేకపోతే ఒక 10 గజాలు కానీ కొన్నదేమని ఉంటే తీసేసుకోండి పని. అమ్మిని మీరు నాకేమీ ఇవ్వక్కర్లా, ఏమైనా కొన్ని ఉంటే తీసేసుకోండి పని. కొన్నా ఏమైనా ఉంటే తీసేసుకోండి పని. బ్యాంక్ బ్యాలెన్స్లు చూసుకోండి, ట్రాన్సాక్షన్లు చూసుకోండి. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.